ఇస్ బ్రేకింగ్ మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటివరకు 13 మంది మృతదేహాలను వెలికితీశారు. రాయవరం మెడికల్ కాలేజ్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. పలక్కల క్వారీ దగ్గర టిప్పర్ హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. చీమకుర్తి నుంచి కంకర లోడ్తో టిప్పర్ వస్తుండగా ప్రమాదం జరిగింది. పలువురు క్షతగాత్రులను మార్కాపురంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. బస్సు నిర్మల్ నుంచి నెల్లూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు సిఎస్పురం, కనిగిరి, పామూరుకు చెందిన వారిగా గుర్తించారు. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మార్కాపురంలో జరిగిన బస్సు దగ్ధం ఘటనలో ఉదయగిరి చెందిన వ్యక్తి మృతి చెందారని తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంలో అయితే పలువురు గాయపడ్డారు. వింజమూరులో ఒకే ఫ్యామిలీకి చెందిన చెంబేటి మనోజ్ కుమార్, సుజాత, మేఘన గాయపడ్డారు. వారిలో మేఘన కోమాలో ఉన్నారు. వింజమూరుకు చెందిన తలపల సురేంద్ర, చందన, చందు గాయపడ్డారు. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఉదయగిరికి చెందిన కోసిన పోగు ప్రకాష్ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. బ్రేకింగ్ చూస్తున్న మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం బాధిత కుటుంబాల్లో అయితే తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇక ఇప్పటి వరకైతే 13 మంది మృతదేహాలను వెలికి తీశారు. రాయవరం మెడికల్ కాలేజ్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇక పలకల క్వారీ దగ్గర టిప్పర్ హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఇక ఈ ఘటనలో బస్సు లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. చీమకుర్తి నుంచి కంకర లోడ్తో టిప్పర్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఇక పలువురు క్షతగాత్రులను మార్కాపురంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో అయితే బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. ఇక బస్సు నిర్మల్ నుంచి నెల్లూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు సిఎస్పురం, కనిగిరి, పామూరుకు చెందిన వారిగా గుర్తించారు. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఇక మార్కాపురంలో జరిగిన బస్సు దగ్ధం ఘటనలో ఉదయగిరి చెందిన వ్యక్తి మృతి చెందారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. వింజమూరులో ఒకే ఫ్యామిలీకి చెందిన చెంబేటి మనోజ్ కుమార్, సుజాత, మేఘన గాయపడ్డారు. వారిలో మేఘన కోమాలో ఉన్నారు. ఇక వింజమూరుకు చెందిన తలపల సురేంద్ర, చందన, చందు గాయపడ్డారు. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఇక ఉదయగిరికి చెందిన కోసిన పోగు ప్రకాష్ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. బ్రేకింగ్ చూస్తున్నాం. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదాన్ని మనం చూస్తున్నాం. ఇక బాధిత కుటుంబాలు అయితే తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. ఇక ఇప్పటి వరకైతే 13 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఇక రాయవరం మెడికల్ కాలేజ్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. పలకల క్వారీ దగ్గర టిప్పర్ హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఈ ఘటనలో అయితే బస్సు లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. చీమకుర్తి నుంచి కంకర లోడ్తో టిప్పర్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పలువురు క్షతగాత్రులను కూడా మార్కాపురంలోని ఆసుపత్రికి కూడా తరలించారు. ఇక అయితే ప్రమాద సమయంలో అయితే బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. బస్సు నిర్మల్ నుంచి నెల్లూరుకు వెళ్తుండగా ఈ ప్రమాద ఘటన జరిగింది. ఇక మృతులు సిఎస్పురం, కనిగిరి, పామూరుకు చెందిన వారిగా గుర్తించారు. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
ఇక మార్కాపురంలో జరిగిన బస్సు దగ్ధం ఘటనలో ఉదయగిరికి చెందిన వ్యక్తి మృతి చెందారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు కూడా. ఇక వింజమూరులో చూసుకుంటే అయితే ఒకే ఫ్యామిలీకి చెందిన చెంబెటి మనోజ్ కుమార్, సుజాత, మేఘన గాయపడ్డారు. అలాగే వారిలో మేఘన కోమాలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక వింజమూరుకు చెందిన తలపల సురేంద్ర, చందు కూడా గాయపడ్డారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఇక మొత్తానికి ఉదయగిరికి చెందిన కోనసీమ పోగు ప్రకాష్ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. బస్సు దగ్ధం ఘటనపై మార్కాపురం ఆర్డీఓ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఒంగోలు కలెక్టరేట్లో 177 నెంబర్ను అందుబాటులో ఉంది. ఇక ప్రయాణికుల కుటుంబ సభ్యులు కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని అధికారులు సూచించారు. బస్సు దగ్ధం ఘటనపై మార్కాపురం ఆర్డీఓ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఒంగోలు కలెక్టరేట్లో 1077 నెంబర్ను అందుబాటులో ఉంది. ఇక ప్రయాణికుల కుటుంబ సభ్యులు కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని అధికారులు సూచించారు. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ దగ్ధం ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చీమకుర్తి నుంచి